తిరువురు టీడీపీ నేతల పంచాయతీపై నివేదిక రెడీ అయింది. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన వివరణ ఆధారంగా టీడీపీ క్రమశిక్షణ కమిటీ నివేదిక రెడీ చేసింది. ఇవాళ సీఎం చంద్రబాబుకు నివేదికను సమర్పించనుంది. ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే కొలికపూడి. టికెట్ కోసం చిన్ని 5 కోట్ల రూపాయలు అడిగారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. గత 2 సందర్భాల్లో కొలికపూడి క్రమశిక్షణ సంఘం ముందుకొచ్చిన వివరణను కూడా నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న ఫోన్లో అందిస్తారు. ప్రసన్న, శ్రావణి, ఈ రోజు సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకి టీడీపీ కార్యాలయానికి వస్తున్నారు. వచ్చిన తర్వాత సీనియర్ నేతలతో సమావేశం, ఇతర అంశాల మీద ప్రధానంగా దృష్టి పెడతారు. అయితే తిరువూరు అంశానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. అంటే నేతలు బయటకు వచ్చి బాహాటంగా విమర్శలు చేయటం, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న విమర్శలు కావచ్చు, లేకపోతే ఎంపీపై చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇతర నేతలు మాట్లాడే మాటలు కావచ్చు, ఏదైనా ఇలా బహిరంగ వేదికల మీద కానీ బహిరంగంగా మాట్లాడటం కానీ సీఎం చంద్రబాబు తప్పుపడుతున్నారు. తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొన్న కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎంపీ కేశినేని చిన్నిపై ఇద్దరు కూడా క్రమశిక్షణ సంఘం పిలిపించింది. ఇద్దరితో విడివిడిగా మాట్లాడింది, ఒక వివరణ కూడా తీసుకుంది. దానికి సంబంధించిన నివేదిక కూడా డీటెయిల్ గా తయారైంది. అయితే నివేదికలో కొన్ని కీలక అంశాలు ఏంటంటే, కొలికపూడి శ్రీనివాస్ చిన్నికి టికెట్ కోసం 5 కోట్లు ఇచ్చారని చెప్పడం, దానికి సరైన ఆధారాలు చూపించలేదని తెలిసింది. దీంతో పాటు ఆయన చేస్తున్న గత కొంతకాలంగా చేస్తున్న విమర్శలు కూడా సరైన ఆధారాలు లేవు. గతంలో కూడా ఆయన 2-3 సందర్భాల్లో క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యారు. ఆ విషయాలన్నీ కూడా నివేదికలో తయారు చేశారు. మొత్తానికి ఒక పూర్తి స్థాయి నివేదిక తయారైంది. అది ఇవాళ సీఎం చంద్రబాబుకి క్రమశిక్షణ కమిటీ అందిస్తుంది. నివేదిక ఇచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆయన గతంలోనే చెప్పారు కొంతమందికి టికెట్లు ఇచ్చి తప్పు చేశానా అని. మరి ఇప్పుడు ఏ రకమైన యాక్షన్ ఉంటుంది? ఒకవేళ దీన్ని కనుక ఇలా ఎంకరేజ్ చేసుకుంటే కనుక భవిష్యత్తులో మరింత మంది నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి భవిష్యత్తులో రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే దిశగా కూడా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక చంద్రబాబు చేరిన తర్వాత చంద్రబాబు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారో, దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉంటుందనే చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తిరువూరు టీడీపీ నేతల పంచాయతీపై నివేదిక రెడీ అయింది. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన వివరణ ఆధారంగా టీడీపీ క్రమశిక్షణ కమిటీ నివేదిక రెడీ చేసింది. ఇవాళ సీఎం చంద్రబాబుకు నివేదికను సమర్పించనుంది. ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే కొలికపూడి.